హుజూరాబాద్ పట్టణంలోని పాపారావు బొందలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నికి ఆహుతి అయిన పండ్ల బండ్లు భారీగా ఆస్తి నష్టం. హుజూరాబాద్ పట్టణ నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్లకు సోమవారం రాత్రి నిప్పంటుకొని గాలి బూడిదయ్యాయి. అయితే ఒక దిక్కు వానలు కురుస్తుండగానే పండ్ల బండ్లకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా కావాలని పండ్ల బండ్లకు నిప్పంటించారా తెలియదు. కానీ ఒకేసారి అన్ని పండ్ల బండ్లకు మంటలు చెలరేగి పూర్తి స్థాయిలో కాలి బూడిద కావటం పట్టణంలో సంచలనం కలిగించింది. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పండ్లు అమ్ముకొని వచ్చిన డబ్బులను అక్కడే దాచుకునే చిరు వ్యాపారుల పండ్లు నగదు పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షం పడుతుండగానే నిప్పు రవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు లేవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. స్థానిక ఫైర్ ఇంజిన్ స్థానిక యువకులు మంటలు ఆర్పినప్పటికీ బండ్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. పలువురు యువకులు స్వచ్ఛందంగా మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆందోళనకు గురి చేస్తుంది. అగ్ని ప్రమాదంపై చిరు పండ్ల వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతిని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన పండ్ల బండ్లను షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఆర్డీఓ గారితో మాట్లాడి పూర్తి నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండాలని తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రణవ్ పేర్కొన్నారు. నిన్న రాత్రి ఎన్ని ప్రమాదం జరిగిందో హుజూరాబాద్ పట్టణంలో చాలా బాధాకరం. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 దుకాణాల వరకు రోజువారీ అమ్ముకునే ఇక్కడ మన అవ్వలు అక్కలు అన్నదమ్ముల దుకాణాలు, ముఖ్యంగా పూల బండ్లు పండ్ల బండ్లు ముఖ్యంగా అది కాకుండా వైండింగ్ షాపులు బట్టల దుకాణాలు అన్నీ ధ్వంసమైన ఇప్పుడే ఇక్కడ అధికారులతో అంతా ప్రతి ఒక్క షాపు చూడడం జరిగింది. ఖచ్చితంగా మా అధికారులు ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు రాత్రే ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరి షాపులలో సర్వే చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంతవరకు నష్టమైంది నివేదిక ఇచ్చి కలెక్టర్ వరకు మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మా నాయకత్వం తీసుకుంటుందని, ఎటువంటి ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మా పార్టీ మేము ఆదుకుంటామని మరొకసారి అందరినీ తెలియజేస్తాం. లేదని ఇప్పుడే మేము అధికారులతో మాట్లాడినాం. వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న రబ్బర్ షాపులు కానీ పక్కన వాన పడ్డది, నిన్న రాత్రి కూడా ఇక్కడ వాన పడ్డది కానీ పక్కన షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని అంటున్నారు. దాని గురించి ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారు. ఇలాంటిది ఏది ఉన్నా ఇప్పుడైతే ఇది చాలా బాధాకరం. ఏదైతే జరిగిందో ఏదైతే ఉన్నా రిపోర్ట్ మళ్ళీ మనకి ఇస్తారు. దాన్ని బట్టి మీరు నాకు తెలిసినంత వరకు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. ఇంకా వేరేదైనా మీరు చెప్పినట్టుంటే దాని మీద విచారిస్తారు. 11:30 గంటలకు మొత్తం షాప్స్కి షార్ట్ సర్క్యూట్ అయినట్టు షాప్స్ అన్నీ కూడా పండ్ల షాప్స్ కానీ వైండింగ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం చుట్టుకున్నట్టు
ఒక దాదాపుగా 32 షాప్స్ కూడా ఫైర్ యాక్సిడెంట్ మొత్తం కాలిపోయింది. అన్నీ కూడా ఇప్పుడు పరిశీలించడం వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ఏ షాప్ వైజ్గా ఏమేమి జరిగింది, ఎంత నష్టమైంది అవన్నీ కూడా రాసుకొని దాన్ని తప్పకుండా కలెక్టర్ గారు దాన్ని తగిన చర్య తీసుకోవాల్సిందిగా అలాంటి షాప్స్ కూడా మొత్తం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఎవరైనా వాళ్ళది కూడా ఒకటి లెటర్ ప్యాడ్ వాళ్ళు ఎవరి షాప్ దాన్ని కూడా చర్య తీసుకుని అవి కూడా